సిఎస్ఈలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకంత డిమాండ్లో ఉందో తెలుసా? కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో చాలా స్పెషలైజేషన్స్ ఉన్నాయి. లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. బట్ ప్రజెంట్ హైయెస్ట్ డిమాండ్ ఉన్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. రీజన్ ఏంటంటే ఈ రెండు కూడా ఫ్యూచర్ టెక్నాలజీస్ పైన బ్యాక్ బోన్ లా పనిచేస్తున్నాయి. ఏఐ వల్ల ఆటోమేషన్, రోబోటిక్స్, చాట్ బోర్డ్స్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్, ఫేస్ రికగ్నైజేషన్ లాంటి అడ్వాన్స్డ్ సిస్టమ్స్ డెవలప్ అవుతున్నాయి. డేటా సైన్స్ వల్ల కంపెనీస్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటాని అనలైజ్ చేసి బెటర్ డెసిషన్స్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. ఆల్మోస్ట్ ప్రతి ఇండస్ట్రీ లైక్ బ్యాంకింగ్, హెల్త్ కేర్, ఈ కామర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ లాంటి వాటిలో ఏఐ అండ్ డేటా సైన్స్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వీటిలో ప్రజెంట్ ట్రెండ్ ప్రకారం జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ. ఇవి చేయడం వల్ల ఏఐ ఇంజనీర్, డేటా సైంటిస్ట్, మిషన్ లెర్నింగ్ డెవలపర్, డేటా అనలిస్ట్, ఎన్ఎల్పి అంటే నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఇంజనీర్, క్లౌడ్ ఏఐ ఆర్కిటెక్ట్ లాంటి చాలా రోల్స్ లో వర్క్ చేయొచ్చు. ప్యాకేజ్ బేస్ గా కూడా సిఎస్ఈలో హైయెస్ట్ యావరేజ్ సాలరీస్ వచ్చేది ఈ స్పెషలైజేషన్స్ లో మాత్రమే. ఫ్యూచర్ లో ఇంకా 10 years వరకు హైయెస్ట్ గ్రోత్ ఉండేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్ స్పెషలైజేషన్స్ కని రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో మీరు సిఎస్ఈ చూస్ చేసుకోవాలనుకుని స్పెషలైజేషన్ కనుక కన్ఫ్యూజ్ అయినట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా డేటా సైన్స్ మీద ఫోకస్ పెట్టండి. లేదా మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉండి ఇంట్రెస్టెడ్ గా ఉంటే వేరే స్పెషలైజేషన్స్ కూడా చాలా మంచి ఆప్షన్ అవుతాయి. ఇలాంటి ఎడ్యుకేషన్ కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.